Hello Andy, Namaste. I am Dr. Usha from Fertility and Fertility Center, కుక్కట్పల్లి బ్రాంచ్. నేను ఈరోజు మీతో గర్భసంచిలో ఫామ్ అయిన గడ్డల గురించి మాట్లాడతాను. దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో ఇన్ఫర్టిలిటీ అని ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేది ఎఫెక్ట్ ఎలా ఉంటాయి, ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇన్ఫర్టైల్ కపుల్ మా సెంటర్కి వస్తే ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్కి స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. ఆ అల్ట్రాసౌండ్ స్కాన్లోనే మనకు ఆ యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనేది తెలిసిపోతుంది, లైక్ ఎక్కడ ఉంది. లైక్ అగైన్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనేది డిఫరెంట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. అట్లా ఏ లేయర్లో అయినా ఇది ఫామ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఎంత సైజ్ అయినా ఉండొచ్చు. ఈవెన్ 2 సెంటీమీటర్ ఉండొచ్చు, 1 సెంటీమీటర్ ఉండొచ్చు, ఆర్ లైక్ మేబీ 10 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ సైజ్ కూడా ఉండొచ్చు. సో అట్లా సైజ్ వేరీ అవుతాయి, లొకేషన్ ఎక్కడ ఉన్న పొజిషన్ కూడా వేరీ అవుతుంది. అట్లా చాలా ఉంటుంది అనమాట. అదన్నీ మనకి అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ముందు వెళ్ళొచ్చు. సో యూజువల్గా ఫైబ్రాయిడ్ అనేది నేను చెప్పాను కదా, యూట్రస్లో ఫ్యూ లేయర్స్ ఉంటాయని. సో అట్లా లేయర్స్లో ఎండోమెట్రియం అని ఒక లేయర్ ఉంటాయి. ఆ ఎండోమెట్రియంలో ఫైబ్రాయిడ్ ఫామ్ అవుతే మీరు ఖచ్చితంగా సర్జరీ అనేది చేసుకోవాలి. యూజువల్గా ఫైబ్రాయిడ్కి మెడికల్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉండవు. సో మీరు సర్జరీకే వెళ్ళాలి అనమాట. ఎస్పెషల్లీ మీకు ఎండోమెట్రియల్ లేయర్లో మీకు ఫైబ్రాయిడ్ ఫామ్ అయితే ఖచ్చితంగా మీరు సర్జరీ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ అనేది ఫామ్ అయిన తర్వాత ఆ ఎండోమెట్రియం లేయర్ అని అటాచ్ అవుతుంది అనమాట. సో అక్కడ ఫైబ్రాయిడ్ ఉంటే మీరు ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకా వేరే చోట్ల లైక్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని కొన్ని ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఆ ఫైబ్రాయిడ్స్ జనరల్గా అగైన్ ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఎక్కడ, సైజ్ ఎంత, అండ్ దెన్ ఎండోమెట్రియం లేయర్ నుంచి ఎంత దూరం ఉంది, అదన్నీ చూసుకొని డాక్టర్స్ డిసైడ్ చేస్తారనమాట. అండ్ దెన్ యూజువల్గా మళ్ళీ అబోర్షన్స్ అవుతున్నాయి, ఆర్ లైక్ మళ్ళీ ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే ఆ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కూడా కొన్నిసారి తీయాల్సిందే. సో అండ్ దెన్ కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేది సబ్సిరజల్ ఫైబ్రాయిడ్స్ కొంచెం దూరంగా ఉంటాయి, లైక్ గర్భసంచి అవుటర్ లేయర్లో ఉంటే సో ఆపరేషన్ అనేది యూజువల్గా అవసరం పడవు. బట్ మీకు చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, జనరల్గా మీకు ఫైబ్రాయిడ్ సర్జరీ అయిపోయిన తర్వాతనే మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం, ఆ ప్రెగ్నెన్సీ కావాలనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అదన్నీ జరుగుతుంది అనమాట. ఎందుకంటే లైక్ చాలా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్ వల్ల యూట్రస్కి డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలి. అగైన్ సర్జరీలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఓపెన్ సర్జరీ అంటాం, లైక్ సిజేరియన్ లాగా కట్ చేసి చేస్తారు. లాప్రోస్కోపీ సర్జరీ, దట్ ఈస్ బటన్ ఆపరేషన్ అంటారు. జస్ట్ 1-2 సెంటీమీటర్ ఇన్సిషన్ లో 1 సెంటీమీటర్ 5 mm ఇన్సిషన్ లో ఫైబ్రాయిడ్ అనేది తీసేస్తారు. ఇంకొకటి హిస్ట్రోస్కోపిక్ సర్జరీ అనమాట. సో యూజువల్గా నౌడేస్ ఓపెన్ సర్జరీ అనేది లైక్ నోబడీ ఈస్ ప్రిఫరింగ్ అనమాట. సో ఏదో లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపిక్ సర్జరీని చేస్తున్నాం. సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లైక్ గడల్ని త్రూ జస్ట్ బటన్ హోల్ సర్జరీ ద్వారా మనం గడ్డల్ని తీసేసి గర్భసంచిని సూచి చేసేసి రావచ్చు అనమాట. హిస్ట్రోస్కోపీ అంటే కూడా ఇట్స్ లైక్ అ సింపుల్ ప్రొసీజర్. జస్ట్ స్కోపీని మీ గర్భసంచి ద్వారం పెట్టి లైక్ ఈ టైంలో మీకు కోసేది అట్లా ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఫైబ్రాయిడ్ ని తీసేసి రావాలి. సో ఇదే కొన్ని సర్జరీస్ అండ్ దెన్ ఇదే కొన్ని ఇండికేషన్స్ అనమాట. సో మీకు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం, ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఖచ్చితంగా మీరు ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని అప్రోచ్ అయ్యి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు. సో ఇదే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.